ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వాక్యం విలాప వాక్యములు 3:22-23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకనున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎత్తైన నమ్మదగిన వాడవు. ఆమేన్. మన జీవితంలో కొన్ని రోజులు చాలా భారంగా అనిపిస్తాయి. నిన్నటి బాధ, నిన్నటి తప్పులు, నిన్నటి నిరాశ మనసును నొక్కేస్తాయి. కానీ ఈ వాక్యం చెబుతుంది, దేవుని కృప నిన్నటితో ముగియదు, ఆయన కనికరం ప్రతి ఉదయం కొత్తది. ఆమేన్. నువ్వు పడిపోయినా దేవుని కృప మళ్ళీ లేపుతుంది. నీవు విసిగిపోయినా ఆయన కనికరం మళ్ళీ ఆశ ఇస్తుంది. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం, ఎందుకంటే దేవుని కృప నూతనమైనది. ఆమేన్. ప్రభువా, నిన్నటి భారాన్ని మోసే హృదయాన్ని తేలిక చేయు. ఈరోజు నీ నూతన కృపను అనుభవించినట్లు నా విశ్వాసాన్ని బలపరచు. యేసు నామంలో ఆమేన్. దేవుడు వాక్యాన్ని మరింతగా అనుభవించాలంటే ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదవండి. షలోం.